ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి, బాగా అర్థమవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తేజ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి, కియారా అద్వానీ నటిస్తుండగా విలన్గా ఎస్ సూర్య నటిస్తున్నాడు. కీలకమైన పాత్రల్లో శ్రీకాంత్, సునీల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 10, 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన టీజర్కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 4 పాటలు కూడా హిట్ అయ్యాయి. అయితే రామ్ చరణ్తో రంగస్థలం మూవీ చేసి అతనిలోని నటుడిని తెరపైన అద్భుతంగా ఆవిష్కరించాడు సుకుమార్. అల్లు అర్జున్తో పుష్ప 2 మూవీ చేసి బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సుకుమార్ తన తర్వాతి సినిమాను చరణ్తో చేయబోతున్నాడు. అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగగా సుకుమార్ పాల్గొన్నాడు. సుకుమార్ స్పీచ్లో గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు, నేను ఇద్దరం కలిసి సినిమా చూసాము. ఫస్ట్ హాఫ్ ఆసమ్, అదిరిపోయింది. సినిమా ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్, చరణ్ ఎమోషన్ పలికించిన విధానం కన్నీళ్లు తెప్పిస్తుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు చరణ్కు వస్తుందని చెప్పాడు. డైరెక్టర్ సుకుమార్కి అంత ఈజీగా ఏ సినిమా నచ్చదు. లెక్కల మాస్టర్ సుకుకి పుష్ప 2 మూవీ కూడా సంతృప్తినివ్వలేదు. అయితే నార్త్ జనాలు నచ్చేయడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే సుకుమార్కి బాగా నచ్చిందంటే గేమ్ చేంజర్ మూవీలో కంటెంట్ ఖచ్చితంగా నచ్చేసినట్టేనని తెగ సంబరపడుతున్నారు మెగా ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా కోసం 3 ఏళ్లు కష్టపడిన రామ్ చరణ్కి సరైన హిట్ దక్కినట్టేనని ధీమాగా ఉన్నారు. చూడాలి మరి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ చెప్పినట్టు బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డ్స్ను చెడుగుడు ఆడుతాడు మెగా పవర్ స్టార్.